ఆకాశానికెగిన అక్షరయోధుడు, విలక్షణ సినిమాల రూపకర్త, ఒక లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి. అన్యాయంపై పోరాటం ఆయన నైజం. పత్రిక, మీడియా, మూవీ రంగాల్లో ఆయనకు సాటి లేరు, రారు కూడా. ఎందరో కలం యోధులను తయారు చేసి ఈ ప్రజాస్వామ్య భారతానికి అందించిన మీడియా శిఖరం ఆయన. సందేశాత్మక సినిమాలే కలకాలం నిలబడతాయని నమ్మి ఆ దిశగా సినిమాలు తీసిన సంస్కర్త. పొదుపు అలవాటును ప్రజల మనస్సుల్లో నాటిన మార్గదర్శి. అశ్లీలతకు, అసభ్యతకు చోటులేని కథలకు, కథనాలకు ఆద్యుడు ఆయన. ఆ సేతు హిమాచలం. దాదాపుగా 8 భాషల్లోనూ ఛానల్స్ పెట్టి రామోజీరావు, ఈటీవీ, మీటీవీ అని నిరంతరం ప్రజల గుండెల్లో ప్రతిధ్వనింపజేసిన దృశ్య మాధ్యమ పితామహుడు రామోజీరావు. తెలుగు జాతి గర్వించదగిన మేరున గధీరుడు. ఆధునిక జర్నలిజానికి పితామహుడు. తన పేరునే బ్రాండ్గా మార్చుకున్న రామోజీరావు రామోజీ గ్రూప్ అనే గొడుగు కింద అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి, చిట్ ఫండ్తో పాటు ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ రామోజీ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగానూ ప్రసిద్ధి చెందింది. ఉషా కిరణ్ మూవీస్ కింద 30 వరకు సినిమాలు నిర్మించారు రామోజీరావు. ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారికి ప్రేమలేఖ మొదటిది. 1984లో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే రామోజీరావు చాలామంది హీరోలను పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్ను పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అలాగే తరుణ్ని పరిచయం చేస్తూ నువ్వే కావాలి సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట హీరోగా నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్ను హీరోగా పరిచయం చేస్తూ నచ్చావులే సినిమా నిర్మించారు. ప్రతిఘటన సినిమా దేశంలోని రౌడీ రాజకీయాలపై దండయాత్రను ప్రేరేపించి అప్పట్లో ప్రజలను కార్యోన్ముఖులను చేసిందనే చెప్పాలి.